భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఆహారం జీర్ణం కాదు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అన్నం తిన్న తర్వాత చేయకూడని పనులు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన తరువాత 40 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో పండ్లను తినకూడదు. భోజనం చేసిన తరువాత వెంటనే పండ్లు తింటే ఆహారం త్వరగా జీర్ణం కాదు. కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. దీంతో అజీర్తి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఫుడ్ పాయిజన్కు దారి తీస్తుంది. అన్నం తిన్న తరువాత టీ తాగరాదు. భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు. అన్నం తిన్న వెంటనే టీ తాగడం వలన పెద్ద మొత్తంలో యాసిడ్ విడుదలవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి ఆలస్యంగా ఆహారం జీర్ణం అవుతుంది. భోజనం చేశాక ధూమపానం చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకేసారి 10 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ను కాలేయానికి అందిస్తుందంట. దీంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల శరీరంలో క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కనుక భోజనం చేశాక పొగ తాగకూడదు. తిన్న తరువాత వెంటనే నడవకూడదు. ఆహారం తిన్న తరువాత వెంటనే నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని భోజనం తిన్న తరువాత 30 నిమిషాలు ఆగి నడక ప్రారంభించాలి. అన్నం తిన్న తరువాత కొందరు పాలు తాగుతుంటారు. మరికొందరు భోజనం తరువాత ఐస్ క్రీం తింటుంటారు. అయితే పాలకు సంబంధించిన పదార్థాలు అన్నం తరువాత తీసుకోకూడదు. ఇలా చేస్తే బరువు బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే వాటిలోని పిండి పదార్థం షుగర్గా మారుతుంది. అలాంటి వాటిని మనం వండితే బంగాళాదుంపలో ఉండే షుగర్ కాస్త అమైనో యాసిడ్లతో కలిసి ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరంలో ఉండే నరాలను పాడుచేస్తుంది. కండరాలు బలహీనం అవుతాయి. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందట. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండును ఎప్పుడూ తినరాదు. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. అలాగే పొట్లకాయ కోడి గుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదయం లేవగానే నానబెట్టిన మెంతులు నీళ్లను తాగితే జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది. ఉదయం నిద్ర లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే మన శరీరంలో ఉండే చెడు వ్యర్థాలు అంతా శుభ్రం అవుతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావు. అలాగే సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే ఒంట్లో వేడి చేయదు. రోజు 1 గ్లాసు సబ్జా వాటర్ తాగితే బరువు కూడా తగ్గుతారు. ఉదయం లేవగానే నానబెట్టిన 5 బాదం పప్పులను తింటే చాలా మంచిది. ఎవరైతే రోజు బాదం పప్పులను తింటారో వారికి జీవితంలో అనారోగ్య సమస్యలే రావట. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయరాదు. టీ కాఫీలు తాగరాదు. అలాగే ఎక్కువ సేపు కూర్చోరాదు. అలా చేస్తే అధికంగా బరువు పెరుగుతారు. భోజనం చేసిన అరగంట తర్వాత కొంతసేపు అటూ ఇటూ నడవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకూడదు. అలా చేస్తే గ్యాస్ సమస్య వస్తుంది. తిన్న తర్వాత నిద్రపోతే గుండెల్లో మంట, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట. తిన్న తర్వాత కనీసం 2 గంటలైనా వేచి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో మనకి తెలియకుండానే మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే రోజు 1 జామ పండు తింటే చాలా మంచిది. అలాగే వారంలో 1 రోజు కమలా పండ్లను తీసుకుంటే గుండె పనితీరు బాగా పనిచేస్తుంది. దీంతో గుండె సమస్యలు రావు. చాలామంది పనులు కారణంగా అన్నాన్ని గబాగబా తినేస్తారు. కానీ ఇది చాలా తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఈ టిప్ ఫాలో అయ్యేవారికి బరువు పెరగరు. జీర్ణక్రియలో కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. నిలబడి నీరు తాగకూడదు. అలాగే చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు.
నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వారంలో 3 సార్లు అయినా మనం తినే ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని ఆకుకూరల కంటే పాలకూరల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కానీ పాలకూర వండేటప్పుడు అందులో టమాటోలను కలిపి వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజు కొంచెం బెల్లం ముక్కను తింటే శరీరంలో బాగా రక్తం ఏర్పడుతుంది. ఎందుకంటే బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా అన్నం తిన్న వెంటనే కంచంలో చేతులు కడగకూడదు. చాలామంది తిన్న పళ్ళెంలోనే చేతులు కడుక్కుంటారు. కంచంలో అలా చేతులు కడగడం వల్ల మీ ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది. అలాగే చాలామంది అన్నం తినగానే ఒళ్ళు విరుచుకోవడం చేస్తుంటారు. ఇది పరమదరిద్రానికి హేతువు. ఇలా అస్సలు చేయకండి. చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకునే భోజనం చేస్తారు. కానీ అలా చేయకూడదు. తినేటప్పుడు కడుపును నిర్బంధిస్తే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. తినే సమయంలో బెల్ట్ను వదులు చేసుకోవడం లేదా పూర్తిగా తీసేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది భోజనం చేసిన వెంటనే పళ్ళు తోముకోవడం అలవాటుగా ఉంటుంది. తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. తిన్న వెంటనే బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. ఫలితంగా అనేక దంత సమస్యలు వస్తాయి. కనుక భోజనం చేసిన వెంటనే ఈ తప్పులను అస్సలు చేయరాదు. లేదంటే ఇబ్బందులు పడతామన్న విషయాన్ని